హల్లెలూయా. నవోదీక సంఘ కాలంలో దేవుని ప్రవక్త ఈకాబోదు మీద కొంతమైన వాక్యాన్ని ఇచ్చడం జరిగింది. ఈకాబోదు అనగా ప్రభావము పోయెను, బయటికి వెళ్ళిపోయెను అనే అంశం. పోయిన వారం కూడా ఇదే టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. ఈకాబోదు అనే పదం ఎక్కడ ఉంది బైబిల్లో మనం చూస్తే మొదటి సమూయేలు 4వ అధ్యాయము 17వ లేఖనానికి వెళ్ళి మనం చదువుకున్నాం. సరే 17 లేఖనం వదిలేయండి. 21, 22 లేఖనాలు మనం చదువుకుంటే, దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనివిటియు చనిపోయిరని సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయనని ఆమె చెప్పాను. సమూయేలు ప్రవక్త రావడానికి ముందు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఏలీ ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన న్యాయాధిపతి. ఆయనకిద్దరు కుమారులు హోలీ, ఫినెహాస్ అని. ఆ రోజు ఇశ్రాయేలు సంఘమును నడిపించడానికి, ఇశ్రాయేలు సంఘమును ఆరాధనలో నడిపించడానికి, ఇశ్రాయేలుకు నీతిని న్యాయమును బోధించడానికి దేవుడు ఏలిని ఎన్నుకున్నాడు. ఆయన బహు వృద్ధుడయ్యాడు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఏలి ప్రార్థన చేసి ఏపోదు ధరించుకొని ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళమని ఇశ్రాయేలు సైన్యముకు ధైర్యం చెప్పి పంపించాలి. అయితే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధము జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందు నిలబడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిలబడలేకపోతున్నారు అని అంటే, అప్పటికి ఇశ్రాయేలీలో దేవుని భయము భక్తి లేదు. అదేవిధంగా ఈ ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా చెడు ప్రవర్తన గలవాళ్ళు, తన తండ్రి లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కారు. సరే, దేవుడు వచ్చాడు, ఏలిని హెచ్చరించాడు, నీవు వృద్ధుడవయ్యావు, ఎందుకంటే నువ్వు లేవి వంశంలో పుట్టావు, నువ్వు లేవీడవు నీవు, కాబట్టి నీ తర్వాత నీ కుమారులు నా యొక్క యాజకత్వము చేయాలి. కాబట్టి మరి నీ ఇద్దరు కుమారుల ప్రవర్తన సరిగ్గా లేదు. వాళ్ళు మొత్తం దేవుని వదిలేశారు, లోక సంబంధంగా జీవించడం ప్రారంభిస్తున్నారు. సరే, ఆ దినంలో లోక సంబంధంగా అంటే పోయి విగ్రహాలు మొక్కటం లేదు వాళ్ళు, లేదా విగ్రహాన్ని చేయటం లేదు వారు. కానీ మొత్తం మీదైతే ప్రార్థన చేయటం లేదు, మందిరాన్ని రావటం లేదు. హేలీ నడిపిస్తున్న దేవుని మందిరంలోకి వచ్చి తన తండ్రితో కలిసి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ క్యారెక్టర్ చూశాడు దేవుడు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఇంకా వాళ్ళు ఇశ్రాయేల్ యొక్క ప్రవర్తనను బట్టి ఇటు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన చెడిపోయింది. ఏలీ చెప్పిన మాట తన కుమారులు వినటం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా వినటం లేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, ఆయన మీలో ఒక్కడు 10,000 మందిని తరుముతాడన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఒకరనగా దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్యమును అత్తుకొని జీవించినప్పుడు మీలో ఒక్కడు 10,000 మందిని తరుముతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి ఏముందనగా ఆధిక్యత కలిగిన ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు వచ్చారు, యుద్ధం చేస్తే ఫిలిస్తీన్ల ముందు నిలబడలేకపోయారు. వాడు ఉన్నారు ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్. కారణం ఏంటిది? దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నా ధర్మశాస్త్ర ప్రకారముగా, లేదంటే ఇప్పుడు బోధించుకుంటే నా వాక్యానికి లోబడి కనుక నువ్వు జీవిస్తే మీలో ఒక్కడు 10,000 మందిని తరుముతాడన్నాడు ఆయన. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవన్నాడు దేవుడు. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉన్నది? ఈరోజు సంఘాలలో పరిశుద్ధాత్ముడు లేడు.
లవోదిక సంఘకాలంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే సభ్యులు పెరుగుతూ ఉంటారో సంఘంలో, ప్రజలు పెరుగుతూ ఉంటారో సంఘంలో, వందల మంది, వేల మంది, లక్షల మంది సంఘంలోకి వస్తూ ఉంటారో అప్పుడు మానవుని నాయకత్వంలోకి సంఘం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మని నాయకత్వం సంఘములోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. దాన్నే ఈకాబోధు అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఏలి తన ఇద్దరు కుమారులకు దేవుని వాక్యంను చెప్పినవాడు కాదు, వెనుకొచ్చాడు. ఆయన వెనుకొచ్చాడు ఏలి. ఇక మా నాన్నే చెప్పడం లేదు నాకు, మా నాన్నే గద్దించడం లేదు నాకు, మా అమ్మాయి చెప్పడం లేదు నాకు అని ఆ ఇద్దరు హోలీ ఫినెహాస్ ఇద్దరు విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించారు వారు. అదొకటి కారణము. దేవుడు చెప్పాడు ఏలికి, నీవు నీ ఇల్లును చక్కదిద్దుకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇల్లును చక్కదిద్దుకోను, నీ భార్యను చక్కదిద్దుకో, నీ కుమారులను చక్కదిద్దుకో. పాపం కోడళ్ళు మంచోళ్ళు. ఈ ఫినెహాసు భార్య ఆమె ప్రార్థన పర్రాలు. ఆమె దేవుని ప్రభావము సంఘంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిందన్న సంగతి తట్టుకోలేకపోయింది. ఆమె తన భర్తయు తన పెనిమిటియు చనిపోయారన్న, తన మామయు తన పెనిమిటియు చనిపోయారన్న సంగతిని జీర్ణించుకోలేకపోయింది. ఆమె నిండు చూలాలు, నిండు గర్భిణి. ఆమె కుమారుని కని ఆ కుమారునికి ఈకాబోధు అని పేరు పెట్టింది. ఆమె ప్రార్థన పర్రాలు, దేవునికి లోబడే వ్యక్తి. ఆమె దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ ఏమైపోయింది? ఆమె గుండె ఆగి చనిపోయింది ఆమె. సో ఆ తర్వాత ఏలి యొక్క ప్రవర్తన అనగా ఆయన చెడ్డవాడు కాదు ఏలి, కానీ ఆయన ఇద్దరు కుమారులు చెడ్డవాళ్ళు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన దట్ట పెట్టుకుంటే ఈ ఏలి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమయ్యారంటే వాళ్ళు కూడా చెడిపోయారు. ఏమని చెడిపోయారు వాళ్ళు? ఏలిపై ఒకవేళ వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళంటే, నీ కుమారులే వినటం లేదు నీ మాట, నీ వచ్చి మాకు చెప్తున్నావా అని అంటారు. లోక సామెత అది. అందుకే దేవుడు నీ ఇల్లులో చక్కదిద్దుకో అన్నాడు ఏలికి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు దేవుడు మొదట హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు. ఇక్కడ ప్రవక్త బ్రదర్ బ్రానం యొక్క మాట కాదండి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఏమనంటే, ఏ వ్యక్తినైనా పతనము రావడానికంటే ముందు దేవుడు హెచ్చరిస్తాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు హెచ్చరిస్తాడనే దేవుడు. 3వసారి కనుక హెచ్చరికకు లోబడకపోతే ఆ ఇల్లును స్మాష్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ద్వారా హెచ్చరిస్తాడు ఆయన? దేవుడు డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడతాడని ఈరోజు చాలామంది అనుకుంటారు. ప్రవక్త దేవుని ఈ కాల వర్తమానం ప్రకారం, బైబిల్ ప్రకారం డైరెక్ట్ వచ్చి దేవుడు ఒక విశ్వాసతోటి మాట్లాడితే 1 మాట 2 మాటలు ధైర్యం ఇచ్చి మాట్లాడతాడు. కానీ ఎప్పుడైనా తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ: అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏలి దగ్గరికి వచ్చి ఏలితో మాట్లాడాడు, ఏలిని హెచ్చరించాడు. సో ఏలి యొక్క కుమారుల ప్రవర్తన మంచిగా లేదు కాబట్టి ఆయన కుమారుల ప్రవర్తన చూసి ఇశ్రాయేలీయులు కూడా చెడిపోయారు. అక్కడ యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయులు తరుముతూ ఉన్నారు. మీరు ఆ 4వ అధ్యాయం మీరు చదువుకుంటూ వస్తే ఫిలిష్తీయులు తరుముతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫిలిష్తీయులు తరుముకుంటూ పోతూ ఉన్నారు. సంఘకాలంలో కూడా మొదటి పారాగ్రాఫ్లోకి వెళ్ళి నేను చదువుతాను. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చువారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ధనవంతుడు ఆత్మ సంబంధంగా ఉండడని నేను చెప్పటలేదు. ధనవంతులందరి గురించి ప్రవక్త అందరూ ఆత్మ సంబంధం ఉండరు అని నేను చెప్పటం లేదు. ధనవంతుడు ఆత్మ సంబంధంగా ఉండడని నేను చెప్పటం లేదు, కానీ కొద్ది మంది మాత్రమే అలాగూ ఉంటారు అంటున్నాడు ఆయన. ధనవంతులలో అందరు కాదు, కొద్ది మంది దేవుని ఆత్మ సంబంధంగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కానీ ఎక్కువ మంది ధనవంతులు వాళ్ళు ఆత్మ సంబంధంగా వారు జీవించారంటున్నారు. ఇందులోని వాక్యము చెప్తున్నది.
ఇది మనకందరికీ తెలియను. నిజముకు సంఘములో అనగా శరీరములో ఆధిక్యతను కలిగి ఉండు వారు పేదలే. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా శరీరములో ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎవరట? పేదలే, ధనవంతులుగా. సంఘము ధనముతో నిండిపోయిన ఎడల ఒకటే జరుగునని మీకు తెలియను. సంఘములో ధనముతో నిండిపోయిన ఎడల ఒకటే జరుగుతుంది. ఏంటనగా అది ఈకాబోదు, ప్రభావము పోయినది మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభావము పోయినది. ఎక్కడికి వెళ్ళిపోయినది? సంఘములోకి వెళ్ళిపోయినది. సో ఈరోజు ధనవంతులు, ఈరోజు డబ్బు బాగా సంపాదించే వాళ్ళు మేము ఆత్మ సంబంధంగా ఉంటాము అని అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. డబ్బు మనిషిని మార్చివేస్తుంది. ధనము విశ్వాసాన్ని దూరం చేస్తుంది. అంటే ప్రభావం డబ్బు ఎప్పుడైతే వస్తుందో ఒక విశ్వాసులోకి, ఒక ఆత్మ సంబంధ కుటుంబంలోకి అత్యధికమైన డబ్బు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఉండడు, దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. అనగా దేవుని ప్రభావము బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సంఘములోకి ఎప్పుడైతే ధనము బాగా వస్తూ ఉంటుందో ఆ సంఘములో దేవుడు ఉన్నాడు, అక్కడ మానవ నాయకత్వం రావడము ప్రారంభిస్తూ ఉంటుంది. సభ్యులు పెరుగుతూ ఉంటారు. రేడియో కార్యక్రమాలు, టెలివిజన్ల కార్యక్రమాలు, ఇంకా ఎన్నో చాలా సంఘ పనుల కొరకు ఎన్నో మిలియన్ల డాలర్లు వెచ్చించున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, మీరు ఆదివారం ప్రార్థన పోకున్నా మాకు పర్వాలేదు, మందిరానికి వెళ్ళకున్నా మేము పర్వాలేదు, మేము రేడియోలో వాక్యం వింటాం, యూట్యూబ్లో వాక్యం వింటాం. ఈరోజు చాలామంది కొంతమంది స్టార్ట్ అయ్యారు ఈ విధంగా. ఆ విధంగా బోధించేటోళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము రేడియో పెట్టుకుంటే, మేము టీవీ పెట్టుకుంటే మాకు పెద్ద పెద్ద స్పీకర్లు మాకు వాక్యం చెప్తా ఉంటారు. ఇక మేము సంఘాన్ని, చర్చికి ఎందుకు పోవాలి, మేము ప్రార్థనకి ఎందుకు పోవాలి, మేము మందిరానికి ఎందుకు పోవాలి మేము అని అనేటోళ్ళు తయారయ్యారు ఈ రోజుల్లో. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఆదివారము క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చూడండి, మందిరానికి వెళ్ళకుండా వారు పనిపాటల్లో చేసుకుంటున్నారు, పనులలోకి వెళ్ళిపోతున్నారు, వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఫంక్షన్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు సంబంధించిన క్రియలలోకి వెళ్ళిపోతున్నారు వారు, లేదా వేరే మీటింగ్లోకి వెళ్ళిపోతున్నారు వారు. సో ప్రవక్త అదే అంటున్నాడు, సంఘములోనికి డబ్బు ప్రవాహము వలె వచ్చుచున్నది. డబ్బు విపరీతంగా సంఘంలోకి. ఎందుకు? డబ్బుతో పాటు సభ్యులు పెరుగుచున్నారు కాబట్టి దేవుని ఆత్మ అక్కడ ఉండదు అంటున్నాడు ఆయన. ఎక్కువ ఎవరు వస్తే డబ్బు వస్తుంది? ప్రజలు బాగా వస్తాయి. చాలామంది అనుకుంటారు మా సంఘంలో 1000 మంది ఉన్నారు, మా సంఘంలో 500 మంది ఉన్నారు, సంఘంలో 100 మంది 200 మంది ఉన్నారు మా సంఘంలో అని కాలరెగరేసి విర్రవీగుతూ అంటారు. కానీ ఇది చదవాలి. ఇలాంటి విషయాలు చాలామంది బోధించారు వారి సంఘాలలో. ఎందుకు ప్రభావం పోతుంది చర్చలలోకి వెళ్ళి? ఈరోజు పాస్టర్లు కూడా ఎవరిని చూస్తున్నారు? ప్రజలను చూస్తున్నారు, ధనవంతులను చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ధనవంతుని ఎలా చూస్తావో పేదవాడిని కూడా అదేవిధంగా చూడాలి. చిన్నవాళ్ళని ఎలా చూస్తావో పెద్దవాళ్ళని కూడా అదేవిధంగా చూడాలి. చదువుకున్న వాడిని ఎలా చూస్తావో చదువులేని వాడిని కూడా అదేవిధంగా చూడాలి. అందరినీ సమానత్వంగా చూడాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ నాయకత్వం వెళ్ళిపోయి ఏమైపోయింది? అక్కడ సంఘంలో మానవులు వచ్చేసారు. మానవులు ప్రెసిడెంట్లు అయిపోయారు, సెక్రటరీలు అయిపోయారు, ట్రెజరర్లు అయిపోయారు, అక్కడ కమిటీ మెంబర్స్ అయిపోయారు. ఇక సంఘమును మానవ నాయకత్వంలో తీసేసుకున్నారు. అప్పుడు మానవ నాయకత్వం వచ్చిందంటే సంఘానికి ప్రజలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటారు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సభ్యులు పెరుగుతూ ఉంటారు. వారు సభ్యులు పెరుగుతూ వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడే మా యొద్దకు ప్రజలను నడిపిస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు నడిపిస్తేనే కదా వాళ్ళు వచ్చేది, దేవుడు నడిపించకపోతే వాళ్ళు ఎలా వస్తారు అనుకుంటారు. అలాంటి ఆలోచన ఉంటుంది వారికి, అలాంటి తలంపు ఉంటుంది వారికి. సో దేవుడు నీ సంఘంలోకి దేవుడు ప్రజలను నడిపిస్తున్నాడంటే నీ సంఘములో మానవ నాయకత్వం ఉందా లేదా చూసుకోవాలన్నా. నాయకత్వం ఉండాలి, దేవుని ఆధిపత్యం ఉండాలి. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధిపత్యం ఉండాలి. ఖండిస్తారా? ధనవంతులను ఖండిస్తారా? ఎందుకు ప్రార్థనకు వస్తలేరమని ఖండిస్తారా? పాస్టర్లు ఖండించారు వాళ్ళని. అబ్బో వాళ్ళు చాలా ధనవంతులండి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళండి, వాళ్ళని ఖండిస్తే ప్రార్థనకు రాదు బ్రదర్. ప్రార్థన రాకపోతే డబ్బులు రావు, అంతేనా కదా? ఏం రావు? ప్రార్థన రాకపోతే
డబ్బులు రావు. ఈరోజు ఏలీ లాంటి పాస్టర్లు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఏలీ ఇందాక మనం చదువుకున్నాం కదా, అలాంటి ఏలీ లాంటి పాస్టర్లు ఉన్నారు. దాదాపు 99% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంది బ్రదర్? బయట పోయి ఒక ఆదివారం నాడు చర్చికి వచ్చి వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ మన దగ్గర ఇస్తే సరిపోతాయి మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రవక్త మాట్లాడేది. సరే, అది చూద్దాం. ఇక్కడ ఎందుకు ఇశ్రాయేలు సంఘంలోకి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు? ఇప్పుడు ఫిలిష్తీయులు వారు విగ్రహారాధికులు. ఆ కాలంలో అంటే బైబిల్లో దాదాపు యేసు ప్రభువుకు 800 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట ఇది. ఫిలిష్తీయులు, బైబిల్లో ఉన్న ఫిలిష్తీయులు అంతా కూడా వారు బయలు దేవతను ఆరాధించేవారు, అష్టార్థ దేవతను ఆరాధించేవారు. ఆ విగ్రహ సంబంధమైన బయలు అనే విగ్రహం అనే దేవతను, అష్టార్థ అనే విగ్రహం అనే దేవతను వారు ఆరాధించేవారు. కానీ వాళ్ళ ముందు వీళ్ళెవరు జీవం గల దేవుని సేవకులైనారు. ఇశ్రాయేలు ఎవరు? వారు జీవం గల దేవుని బిడ్డలైనారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైనారు. వారికి జీవవాక్యం ఉన్నది, వారికి దేవుని వాక్యం ఉన్నది. వారికి దేవుడు ప్రవక్తలను ఇచ్చాడు, వారికి దేవుడు లేవీలను ఇచ్చాడు, వారికి దేవుడు యాజకులను ఇచ్చాడు, వారికి దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు, వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని కృప వారి మీద ఉన్నది. ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. మరి ఎవరు జయించాలి? ఒక్కడు వెళ్ళి ఫిలిష్తీయుల్లో 10,000 మందిని తరమాలి. మీరు ఆ 4వ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఫిలిష్తీయుల ముందు ఇశ్రాయేలు నిలబడలేకపోతారు. వారు అక్కడ ప్రజలు కూడా చెడిపోయారండి. ప్రజలు రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు అదే విధంగా ఉంటారు. పాస్టర్ ఎలా ఉంటాడో విశ్వాసులు అదే విధంగా ఉంటారు. దైవ సేవ కాపరి ఏ విధంగా ఉంటాడో సంఘం కూడా అదే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, పాస్టరు పరిశుద్ధాత్మతో నింపబడితే సంఘమునికి అదే పరిశుద్ధాత్ముడు పోయబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ బోధించే వాక్యము ఉంటే ఆ వాక్యంలో ఉన్న పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. కల్పనా కథలు చెప్పేది ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏలీ యొక్క కుమారులు చెడిపోయారు. వాళ్ళు లోకంలో కలిశారని మనం చెప్పలేము మనం. కానీ వాక్యానికి లోబడటం లేదు వారు, వాక్యానుసారం జీవితం లేదు వారికి, వారు తండ్రి మాట వినటం లేదు వారు. దేవుని సేవకుడు ఏలీ, ఆయన మాట వినటం లేదు వారు. దేవుడు వచ్చి మాట్లాడాడు ఏలీతోటి, నీ కుమారులను చక్కదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కూతుర్లను చక్కదిద్దుకున్నాడు, నీ సంతానాన్ని చక్కదిద్దుకున్నాడు ఆయన. కానీ దేవుడు చెప్పిండు ఏలీతో, ఏలీ చెప్పాడో చెప్పలేదో తెలియదు, బహుశా చెప్పి ఉండవచ్చు ఏలీ. కానీ అప్పటికే వాళ్ళు చెయ్యి దాటిపోయారు, ఏలీ యొక్క 2 కుమారులు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. వంచాలి చేస్తామంటే బాగా గారాబం చేస్తాం, పిల్లలకు బాగా అలసిస్తాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మన మాట విన్నారు వాళ్ళు. సో ప్రవక్త అంటాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీర్పు దినం నాడు ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, ఈ సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో, మీ అందరి యొక్క రక్తము నా తల మీద ఉంటుంది. తెలుసా అండి? చదివారు ఎవరైనా? ప్రవక్త వర్తమానంలో ఉంటుంది ఈ మాట. నేను ఆ వర్తమానం నాకు గుర్తులేదు నాకు, కానీ ప్రవక్త చెప్తాడు తీర్పు దినం. ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన ఒక బస్సు డ్రైవర్ ఉంటాడు. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులందరి యొక్క బాధ్యత బస్సు డ్రైవర్ది. వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే బస్సు డ్రైవర్ యొక్క తప్పిదమును బట్టి ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది. ఒక కారు కావచ్చు, బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఒక నావా నడిపించే కెప్టెన్ కావచ్చు, ఫ్లైట్ నడిపించే పైలట్స్ కావచ్చు. ఒక ఫ్లైట్లో 200 మంది ఉన్నారనుకోండి, ఆ పైలట్ కనుక సరైన విధానంలో డైరెక్షన్ నడిపించకపోతే
ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి అందరు చనిపోతే వాళ్ళ రక్తము ఆ పైలట్ మీద ఉంటుంది. అదేవిధంగా ఓడను తీసుకొని నడిపిస్తామన్న వ్యక్తికి ఆ క్యాప్టెన్ మీద ఉంటుంది. ఓడలో ఎంతమంది అయితే ప్రయాణికులు ఉన్నారో ఆ ఓడను సరైన మార్గం నడిపించకపోతే ఆ ఓడ బద్దలైతే ఆ బద్దలైనప్పుడు ఓడ బద్దలైనప్పుడు వాళ్ళు ఎంతమంది అయితే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళ రక్తము ఆ ఓడ క్యాప్టెన్ మీద ఉంటుంది. అదేవిధంగా ఒక బస్సు డ్రైవర్ మీద వారి యొక్క రక్తము ఆయన అశ్రద్ధ వల్ల, ఆయన యొక్క అవివేకం వల్ల, ఆయన సరైన విధంలో బస్సును నడిపించకపోవటం వల్ల అది యాక్సిడెంట్ అయ్యి అందులో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వారి యొక్క రక్తము తీర్పు దినన్నాడు ఈ బస్సు డ్రైవర్ మీద ఉంటుంది. అదేవిధంగా ఒక కుటుంబమునకు భర్త ఉంటే నీ భార్య యొక్క రక్తము, నీ కుమారుల యొక్క రక్తము, నీ కూతురుల యొక్క రక్తము, నీ పిల్లల యొక్క రక్తము ఆ భర్త తల మీద ఉంటుంది. నీ కుమారులు కనుక నీ కూతుర్లు కనుక నీ మాట వినకపోతే, నువ్వు చెప్పిన మార్గం నడవకపోతే, వారు వాక్యంలోకి వెళ్ళి తెలిగిపోతే నిన్ను తీర్పు దిన నిలబెట్టి దేవుడు మాట్లాడతాడు. తల్లిని తండ్రిని ఫస్ట్ తండ్రిని అడుగుతాడు. ఆయన తండ్రిని అడిగి నీ కుమారులు నీ కూతుర్లు ఎందుకు, నేను నీకు ఇద్దరు కుమారులను, నలుగురు కుమారులను, ఇద్దరు ముగ్గురిని, ఒక్కరిని లేదా ఒక కూతురును, ముగ్గురు కూతుర్లను, నలుగురు కూతురు, ఐదుగురు కూతురును, ఎందుకంటే చాలామంది ఉండే సంతానం 6 కూతుర్లు ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఇద్దరు ఉండలేదు, ఒక్కడే ఉండొచ్చు, ఒక్క కూతురే ఉండొచ్చు, ఒక్క కుమారుడే ఉండొచ్చు. నీకు ఇచ్చాను సంతానం, మన నీ సంతానం నా వాక్యంలో నడిపించావా, నడిపించలేదా? మనం చదువుకునే ధర్మశాస్త్రంలో చాలా లేఖనాలు ఉంటాయి. నీ కుమారునికి ఏముండాలో, బాసికము ఉండాలి వాక్యమును, చేతికి భూషణము ఉండాలి వాక్యమును. నువ్వు పడుకున్నప్పుడు నీ కుమారునికి చెప్పు వాక్యం గురించి, లేచినప్పుడు నీ కుమారుని చెప్పు వాక్యం గురించి, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు వాక్యం గురించి నీ కుమారునికి నేర్పించంటాడు ఆయన. మీరు లేవియాకాండం చదవండి, నేను చెప్పే వాక్యాలు అక్కడ ఉంటాయి. సంఖ్యాకాండం చదవండి, నేను చెప్పే వాక్యాలు అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దారి తొలగిపోతుంది నీ పిల్లలు. ఒకవేళ తొలగిపోయారు నీ పిల్లలు అని అంటే, ప్రియ సోదరి సోదరుడా గుర్తుంచుకో, ఈ యూట్యూబ్లో వినే సోదరుడు కావచ్చు, నువ్వు క్రైస్తవుని కావచ్చు, ధనవంతుని కావచ్చు, కోటేశ్వరుడు కావచ్చు, విద్యావేత్త కావచ్చు, చదువుకున్న వాడి కావచ్చు, చదువులేని వాడి కావచ్చు, పేదవాడి కావచ్చు, కానీ నీకు భార్యనిచ్చి నీకు పిల్లలను ఇచ్చిందంటే తీర్పు దినము నాడు నీ పిల్లలు దేవునికి లోపడకపోతే, నీ భార్య దేవునికి లోపడకపోతే, నీ కుటుంబం దేవునికి లోపడకపోతే, వారు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించకపోతే నీ కుటుంబంలోకి వెళ్ళి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. దినం నిన్ను నిలబెట్టాడుతాడు. వాళ్ళకి శిక్ష వాళ్ళ యొక్క రక్తము నీ మీద మోపుతాడు. నీ మీద మోపుతాడంటే నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థన పడవైనా తీర్పు దినం తీసి నిన్ను నరకంలో వేయడానికి ఆస్కారం ఉంటుంది దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమకరం. ఇవి చాలా కఠినమైన మాటలు ఇవి, కానీ సరి చేసుకుంటే మాత్రము నీ జీవితము వర్ధిల్లుతుంది. సరి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు సరి చేసుకుంటే దేవుని నిన్ను దీవిస్తాడు. నువ్వు సరి చేసుకుంటే దేవుని నిన్ను ఆస్వాదిస్తాడు. ఆయన నీకు సంఘంలోకి వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలోకి వెళ్ళి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ వ్యక్తివైనా కావచ్చు, ప్రియ సోదరి సోదరుడా. ఇది యూట్యూబ్లో వినొచ్చు చాలామంది. యూట్యూబ్లో వింటున్న ప్రతి సోదరుడు ప్రతి సోదరి కూడా గమనించాలి. క్రైస్తవుడు అని అంటే ఇది ఆషామాషి కాదు. ఇది రోజా పుష్పాల మీద నడుచుకుంటూ వెళ్ళే మార్గం కాదు. ఇది ముండ్ల మీద ప్రయాణం చేసే మార్గమైనది మనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మేమే కలనుక. ఏలి ఆ విధంగా చేశాడు. కుమారి ఆ ఫినెహాసు యొక్క భార్య కుమారుని కన్నది ఆమెను ఆ మంత్రసభలు ఏమంటున్నారు? అమ్మా నువ్వు భయపడవద్దు, నువ్వు కుమారుని కన్నావు, ఆయనకి ఏ పేరు పెట్టాలి అని అడిగినప్పుడు ఈ విషయాలు విన్నది ఏమిన్నది? ఫిలిష్తీయులు దండెత్తొచ్చారు, ఇశ్రాయేలు వాళ్ళ ముందు నిలబడలేకపోయారు. నీ భర్త అయిన ఫినెహాసు చనిపోయాడు. నీ మామ ఏలి కూడా ఏలి యొక్క 2 కుమారులు కూడా హోలీ ఫినెహాసు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళారు. అంటే వాళ్ళు దేవుని ఎంతో కొంత దేవునికి లోబడే వాళ్ళే. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు అని అంటే ఎంతో కొంత భయం ఉన్న వాళ్ళే. కానీ 100% దేవునికి లోబడాలను. ఈరోజు చాలామంది అంటారు 100% దేవునికి లోబడతారు ఆ బ్రదర్ అంటారు. ఏదన్నా రాళ్ళు మోసేదా, రప్పలు మోసేదా? కాడి తేలికగాను సులువుగానున్నది, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద నా కాడి తేలికగాను సులువుగాను. మత్తయి సువార్త 11:20-30 వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ లేఖనం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి. అది 29వ వాక్యం. 30వ వాక్యం చదవండి. ఏలయనగా
నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును అన్నాడు ఆయన. ఉందా మాది? చదవాలి ఆ మాట కూడా చదవండి. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నదండి, ఆదివారం నాడు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేసుకొని వాక్యానికి లోబడి జీవిస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? ఏమన్నా నష్టం ఉందా? ఉన్నదేమన్నా? నీకు ఇంకా లాభమేది? ఏంటి లాభము? 7వ దినమును దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు ఆయన. నువ్వు దేవుని మందిరంలోకి వస్తే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చాయా, నేను పాపినయ్యా అంటే ఆయన రక్తం వచ్చి నీ పాపాలు కడిగి వేస్తుంది, ఆయన వాక్యం వచ్చి నిన్ను దీవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధంగా దీవించబడతావు, ఆత్మ సంబంధం నువ్వు కలగబడతావు. అదేవిధంగా శరీర సంబంధం కూడా నీ చేతి పనులను ప్రభు ఆశీర్వదిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిది చేయడానికి సాతానుగాడు చేయనియాడు, సాతానుగాడు చేయనియాడు. ఫిలిష్తీయులు సాతాను కానీ సాదృశ్యమైనారు, ఇశ్రాయేలు దేవుని సంఘంలో సాదృశ్యమైనారు. మరి సంఘం వెళ్ళి సాతాను కానీ జయించాలి. 16వ అధ్యాయంలో ప్రభు ఏం మాట్లాడతాడు? ఈ సంఘం ఎదుట పాతాళ లోక పునాదులు నిలువ నేరవన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు? కారణం ఏంటిది? డబ్బు. ఈరోజు అందుకే ప్రవక్త అంటాడు, లవోదీకే అనే సంఘకాలము చాలా భయంకరమైన దినములలో మనం ఉన్నాము. ఎలాంటి దినంలో ఉన్నామండి మనము? భయంకరమైన దినంలో మనం ఉన్నాం. వాస్తవానికి భయంకరమే కాదా? ఉన్నదా లేదా? వెనకట కాలినడకన ఎడ్ల బండ్ల మీద గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఎవడైనా ప్రయాణాలలో యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఉన్నదా? ఉన్నారా అండి? ఈరోజు నువ్వు బండేసుకొని బయటికి వెళ్ళు, నువ్వు మంచిగా వెళ్తున్నా అటుకెళ్ళి వచ్చేవాడు తాగొచ్చి కుదిరితే అవుట్ అయినా నీ కాలు వచ్చి జరుగుతుంది. అవునా కదా? మనము మంచిగా వెళుతున్నా ఎదుటోళ్ళలో దయ్యం ఉన్నది అనుకోండి, ఆ దయ్యం తీసుకొని కుదిరితే నాకు అలా 4-5 సార్లు తప్పిపోయింది. నాకు దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనురెప్ప పాటలో స్కిప్ అయిపోయింది. దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జరుగుతలేవా? జరుగుతున్నాయా లేవా? నువ్వు సరిగా నువ్వు బండి లేదు ఏది లేదు, ఉత్త నడుచుకుంటా పోయినా. మా ఫ్రెండ్ ఒకరిని 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో దారంటే నడుచుకుంటూ పోతుంటే వాడు పల్సర్ బండి వచ్చి గుదితే కాలు చేరిగింది. నడుచుకుంటూ పోతుంటే కూడా ఎట్లున్నాయి దినములు? అపాయకరంగా ఉన్నాయి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంట్లోకి వచ్చేంత వరకు నమ్మకం లేదు ఈ రోజుల్లో. ఇది పద్మాస్ దీపంలో 2000 సంవత్సరాల క్రితమే రాపించాడు దేవుడు. అంత్యకాలంలో లవోదీక సంఘ కాలంలో అపాయకరమైన కాలం ఉంటాయి, అపాయకరమైన దినములు ఉంటాయి. ఇటు శరీర సంబంధం అపాయకరమైన దినాలు ఉంటాయి, ఇటు ఆత్మ సంబంధం కూడా అపాయకరమైన దినములు ఉన్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. మీరు ప్రవక్త బ్రదర్ ప్రాణం వేసిన 7 సంఘకాలంలో ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదీక అనక ఆ రౌండ్ నక్షత్రాలను చూడండి, ఆ రౌండ్ సర్కిల్ చూడండి. లవోదీకలో చీకటి బాగా ఉంటుంది, వెలుగు తక్కువ ఉంటుంది. ఆ వెలుగే ఈ అపోస్తుల కాలంలో అపోస్తుడైన పౌలు, అపోస్తుడైన పేతురు, ఆది అపోస్తులు అనగా యేసు ప్రభుతో పాటు జీవించిన ఆ అపోస్తులు ఏ వాక్యం అయితే బోధించారో ఈ ప్రవక్త ద్వారా, ఈ ఏలియా వర్తమానం ద్వారా, ఈ కాల వర్తమానం ద్వారా అదే వాక్యం బోధించబడుతుంది. అందుకే చీకటి ఎక్కువగా ఉన్నది, వెలుగు తక్కువగా ఉన్నది. అంటే ఇక్కడ చీకటి సాతానుగానికి సాదృశ్యం అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ చీకటి దేవుడు అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంఘం క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అన్యులకు బైబిల్ కాదు. బైబిల్ ఎవరికండి?
నమ్మిన వాళ్ళకే బైబిల్, నమ్మనోనికి బైబిల్తో సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నమ్మినోని వెంటనే పడతాడు సాతాను గాడు. నమ్మనోని వెంట పడతాడా? వాని వెంట పడతాడా? వాడు ఆల్రెడీ వాని రాజ్యంలో ఉన్నాడు వాడు. నువ్వు ఎవరైతే నమ్ముతున్నావో, ఎవరైతే వర్తమానం నమ్ముతున్నావో, ఎవరైతే సత్యాన్ని నమ్ముతున్నావో, ఎవరైతే ఈ కాల వర్తమానం నమ్ముతున్నావో, ఎవరైతే ఈ కాల వర్తమానంలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని దేవుడు ఒక్కడని నమ్మి ఈ కాల వర్తమానం సత్యమని తెలుసుకొని నమ్మి నువ్వు క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నావో వాడు నీ వెంటనే పడతాడు. ఎందుకు? నిన్ను వాని రాజ్యంలోకి లాక్కోవడానికి. నిన్ను ఎన్ని రకాలుగా శారీరకంగా నిన్ను హింసిస్తాడు, మానసికంగా నిన్ను హింసిస్తాడు, ఆత్మ సంబంధం కూడా నిన్ను సాతానుగాడు శోధించడము ప్రారంభిస్తా అంటాడు. ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ సందు దొరికితే అక్కడికి వచ్చి నీలోకి వచ్చి నీ ద్వారా నీ కుటుంబమును పటాపంచలు చేస్తాడు సాతానుగాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో నమ్మిన వాళ్ళ వెంటనే పడతాడు వాడు. కాబట్టి మనం దేన్ని ముందు పెట్టుకొని వెళ్ళాలి? మనము వాక్యమును ముందు పెట్టుకోవాలి. అంతేనండి? అవునా కదా? ఏముండాలి మన ముందు? వాక్యం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. వాక్యము కనుక ఉంటే సాతానుగాడు వాక్యంను దాటి నీ ఎద్దుకు రాలేడు వాడు. ఏం చేస్తుంది వాక్యము? వాడేసే అగ్ని బాణములను దహించి వేస్తుంది వాక్యం, దేవుని వాక్యం. వాడొక ఆలోచనని తీసుకొచ్చి నీ మైండ్లోకి వెంటనే నీలో పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చేస్తాను? వాక్యం ఏం చెప్తా ఉన్నది ఇక్కడ? వెంటనే వాక్యం చూస్తాను. వాక్యం ఎలా చెప్తుందా? నా ఆలోచన తప్పు, వెంటనే ఆలోచన ఖండించేసేయాలి. వాక్యం ఏ విధంగా చెప్తుందా? నా ఉద్దేశం తప్పు. వాక్యం ఏ విధంగా చెప్తుందా? నా ప్రవర్తన తప్పు, సరి చేసుకోవాలన్న. నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. ఫస్ట్ నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవాలి, రెండోది నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు చేతనైతే సువార్త చెప్పు. ఈరోజు అది కూడా చుట్టుపక్కల ఆలోచన చేయండి మీరు. ఈరోజు చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు. కొంతమంది ఏం చేస్తారంటే మనకు తెలియకుండా మనం దేని గురించి మాట్లాడుతుంటే వాడు ఇక్కడ ఫోన్ ఇడ పెట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకుంటున్నారు. ఒక సోదరుడు నాకు చెప్పాడు, నాకు అది రికార్డ్ చేసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఉత్తపుణ్యానికి జరుగుతుంటాయి అవి. కాబట్టి ఈ రోజుల్లో మనము చాలా జాగ్రత్తగా ఒకరితో దేవుని గురించి మాట్లాడుతున్నామంటే సరౌండింగ్స్ మొత్తం మీరు పరిశీలించుకోవాలి. మీరు సరౌండింగ్స్ మొత్తం చూసుకోవాలను. ఒకవేళ నీ ముందు ఎవరైనా ఉండి ఫోన్ కెమెరా నీ వైపు పెట్టి నేను చూసుకుంటూ ఆ కెమెరా రికార్డ్ చేస్తుంటే నీ టాపిక్ ఆపేసుకొని వాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రాబోయే దినంలో ఇంకా భయంకరంగా ఉంటాయి ప్రవక్త అంటున్నాడు. సో వాళ్ళను ఏలి యొక్క ఇంట్లోకి ఏలి యొక్క ఇద్దరు కుమారులకి వచ్చేసాడు సాతానుగాడు. వాళ్ళ ద్వారా ఇశ్రాయేలు సంఘం కూడా చెడిపోయింది. అక్కడ వీళ్ళందరిపై యుద్ధం చేస్తున్నారు ఫిలిష్తీయులతోటి. ఏమైపోయింది? అక్కడికి దేవుని మందసమునే చెరబట్టుకొని పోయారు ఫిలిష్తీయులు. హల్లెలూయా. మోషేతో కట్టబడిన మందసం. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోతే, ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే, దేవుని యొక్క ఆత్మ నడిపి నీ హృదయంలో లేకపోతే, నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చదివి నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని తండ్రి నా పాపాలకు క్షమించయ్యా అని ప్రతిరోజు దేవునికి మొరపెట్టకపోతే, నీ జీవితము వాక్యానుసారంగా లేకపోతే, ప్రియ సోదరు సోడా, నీ యొక్క ఆత్మను సాతానుగాడు వశం చేసుకుంటాడు. రెండవ స్టెప్ ఏంటనగా నీ కుటుంబంలో నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాక్యానికి లోబడకపోతే, సత్యానికి లోబడకపోతే, ప్రార్థన జీవితం కనుక లేకపోతే, వర్తమానం నమ్మకపోతే, ఆరాధన రాకపోతే, ప్రియ సోదరి సోదరా, నీ కుటుంబంలో సాతానుగాడు నీ కుటుంబాన్ని చెరబట్టుకొని పోతాడు. మూడవ స్టెప్ ఏంటనగా నువ్వు వెళ్ళే సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 99% సంఘాలు అదే విధంగా ఉన్నాయి. మన ముఖ్య మన ఇండియాలో
అమెరికా, కెనడా, యూరోప్ కావచ్చు, అక్కడ పాపం భయంకరంగా ఉంటుంది. ఇండియాలో లేదని కాదండి, అవునా కదా? ఇండియాలో లేదని కాదు. మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా జనాభా 30 కోట్లు. ఎన్ని కోట్లు? 1947లో గూగుల్లో కొట్టి చూడండి, 30 కోట్లు. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 145 కోట్ల జనాభా. అవునా కదా? మరి అమెరికా మన ఇండియాతో 5 అంతలు 6 అంతలు ఉంటుంది. అది అక్కడ జనాభా ఎంత? 30 కోట్ల. ఆడ మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ అంతా ఇండియాకి వెళ్ళి చైనాకి వెళ్ళిపోతుంది, అమెరికాకు. అయినా చాలా భయంకరమైన పాపం దేశము. కానీ అక్కడున్న క్రైస్తవులు దేవుని భయము భక్తి కలిగి జీవించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న క్రైస్తవులు ఎవరండి? మెసేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ డినామినేషన్స్ వాళ్ళు కూడా కావచ్చు. డినామినేషన్స్ వాళ్ళని కూడా అమెరికా దేశంలో, కెనడా దేశంలో, యూరోప్ దేశంలో ఈవెన్ డినామినేషన్స్ వాళ్ళని కూడా తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే చెప్తాను. నేను చెప్పింది ప్రవక్త చెప్పిందే చూపిస్తాను నేను. వాళ్ళు అలాంటి పాపము లోకములో దేశంలో జీవిస్తూ కూడా వారు ఏం చేస్తుండగా వారు ఉన్న దాంట్లో దేవునికి భయము భక్తి కలిగి తన కుటుంబాలను వారు కట్టుకుంటున్నారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ వారు కుటుంబాలను కట్టుకుంటున్నారు, వాక్యాన్ని ముందు పెట్టుకుంటున్నారు. గమనించండి, 10 మంది ఉంటే నీతిమంతులు 10 మంది ఉంటే సొదొమ గొమొర్ర నాశనం చేయవా ప్రభు అని అంటే దేవుడే మాట్లాడిండు. 10 మంది నీతిమంతులు ఉన్న సొదొమ గొమొర్ర అనే పాపముతో కూడిన ఆ పట్టణాల్లో 10 మంది నీతిమంతులు ఉన్న ఆకాశం మీకెళ్ళి అగ్ని వడగళ్ళు కురిపించి నాశనము చెయ్యను అంటున్నాడు ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు అమెరికా దేశం, కెనడా దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగి అలాంటి పాపపు జీవితాల్లో ఈరోజు ఆరాధనకి వెళ్ళి దేవుని ఆరాధన చేసి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని నామాన్ని ఘనపరిచి వారి ఇండ్లలోకి వెళ్ళి భోజనం చేసుకుంటారు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్నారు. అక్కడ ఆ 10 మంది నీతిమంతులను బట్టి సొదొమ గొమొర్రను కాపాడుతానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము ఎంతైతే పాపం ప్రజ్వలిస్తూ ఉన్నదో ఆ దేశాలలో, అయితే నీ భక్తిగా దేవునికి లోబడే వాళ్ళు కూడా అంతనే భక్తిగా ఉంటున్నారు. వారు అంతగానే దేవుని భయం భక్తిలో ఉంటున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే, లోతుగా చెప్పాలంటే, ప్రవక్తకు $3 బిలియన్ ఫండ్ ఉంది ఆయనకు. వాళ్ళ కొడుకులకు ఇచ్చాడా? 2 కొడుకులకైనా ఎప్పుడైనా? వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అనేది అమెరికా దేశం రిజిస్ట్రేషన్ చేసి వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ ట్రస్ట్లో పెట్టారు డబ్బంతా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్యాసెట్స్ ప్రింట్ చేసి క్యాసెట్లకు వెళ్ళి తర్జుమా చేసుకొని రాసుకొని బుక్స్ ప్రింట్, ప్రపంచంలో ప్రతి భాషలోకి క్యాసెట్ రూపంలో ఈ వర్తమానం వెళ్ళింది. ప్రతి భాషలోకి క్యాసెట్ బుక్స్ రూపంలో ఈ వర్తమానం వెళుతుంది. ఎక్కడిదా డబ్బు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా దేవుంది. సరే, ఈయన ఈ విధంగా చేశాడు. బిల్లీ గ్రామ్ గారు ఉన్నారు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన హోప్ చారిటీ అని పెట్టాడు. బిల్లీ గ్రామ్ గారు ఆయన కూడా బైబిల్ తరిపేదిస్తున్నాడు, అనాథాలకు ఇస్తున్నాడు, విధరాలకు ఇస్తున్నాడు, బైబిల్ ముద్రించడానికి ఇస్తున్నాడు. బిల్లీ గ్రామ్ గారు కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు వాళ్ళ నాన్నగారు చేసిన ఆ బోధనలు బుక్స్ ప్రింట్ చేసి ప్రపంచమంతా ఉచితంగా పంపిస్తున్నారు వాళ్ళు. మరి ఆ దేశాన్ని దేవుడు ఎందుకు శపిస్తాడండి? కాపాడాడు ఆ దేవుడైనా? ఇంకా అలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, 1000 మంది, లక్షల మంది ఉన్నారు. అమెరికా, కెనడా, యూరోప్ చూసుకుంటే కోట్ల మంది ఉన్నారు. మరి అక్కడ ఉన్న ఆ మంచి మనసు మన భారతదేశంలో ఉన్న ధనవంతమైన పాస్టర్లకు, ధనవంతులైన క్రైస్తవులకు ఉందా? ఉన్నదండి? లేదు. ఉన్నదండి? లేదండి. భారతదేశంలో కూడా కోటీశ్వరులు, బిలియనియర్
సేవకులు ఉన్నారు, దేవుని సేవకులు భారతదేశంలో కూడా. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగునుగాక. ఏమైపోయింది? సభ్యులు పెరుగుతున్నారు, వారికి ప్రజలు పెరుగుతున్నారు, వారికి ధనం బాగా రావడం ప్రారంభిస్తున్నది వారికి. కాబట్టి ఏం చేస్తుంది? ప్రభావం అందులోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఇకపోదు ఈరోజు చాలా చర్చిలు మానవ నాయకత్వం కింద నడిపించబడుతున్నాయి, మనుషుల నాయకత్వం కింద నడిపించబడుతున్నాయి. ఈవెన్ మన మెసేజ్లో ఉన్న చర్చిలు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెసేజ్లో ఉన్న దైవ సేవకులు కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వారు అనేక రకాలుగా మభ్యపెట్టి విశ్వాసుల వల్ల సంఘాలకు గుంజేసుకుంటున్నారు. వారు ఈ మెసేజ్లో ఉన్న సేవకులు కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారి యొక్క నీ ఆత్మీయ జీవితంలోకి యేసయ్య ప్రభావం రావాలి, నీ సంఘంలోకి యేసయ్య ప్రభావం రావాలి. ఇవన్నీ కారణాలు, ఒక్కొక్క కారణం మనం చూసుకుంటూ వస్తే అవునండి. అందుకే అన్నాను, బిలియనియర్లు ఉన్నారు, మిలియనియర్లు ఉన్నారు, పాస్టర్లు అన్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 99% పాస్టర్లు తీయరు. నేను చెప్తున్నా, దేవుని నేను తీస్తాను. నేను దశంభాగం కాదు, నా దశంభాగం దాటిపోయింది, నాది దశంభాగము దాటిపోయింది నాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను తీస్తున్నా, దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. కొరత లేదండి దేనికి కూడా. సరే మిద్దెలు మేడలు మాకు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, తిండికి బట్టకు ఉండడానికి కొరత లేదు. నాకు మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి, బట్టలు కావాలి, ఉండడానికి ఒక ఆశ్రయం కావాలి. అవునా? అవునా కదా? వాస్తవమేనా? అవునా కదా? వీటికైతే కొరత లేదు దేవుని దయ వల్ల. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల లక్షల కోట్లు లేవు, రావు కూడా నాకు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడిస్తే దేవుని సేవలో వాడతాను నేను. అవి నా దేశంలో చాలా పేద సంఘాలు ఉన్నాయి. దేవుడు నన్ను బలపరిస్తే చర్చిలు కట్టిస్తాను నేను. దేవునికి మహిమ, హల్లెలూయా. నాకు లక్షల కోట్లు రాకుండానే చాలా సాయం చేస్తున్నా నేను. అనాథలకు సాయం చేస్తున్నా, విధానంలో సాయం చేస్తున్నా, పేద సేవకులకు సాయం చేస్తున్నాం మేము. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగు. ఈ రోజు వరకు మా ఇంట్లోకి వచ్చిన ఏ దైవ సేవకుని వట్టి చేతులతో పంపించలేదు నేను. నా దగ్గర లేకపోతే వేరే వాళ్ళని అడిగి 5-6 సార్లు విజయ్ కుమార్గా చెప్పాను, పలానా బ్రదర్ వస్తాడు, ఆయనకి ఈ బ్రదర్ అని చెప్పినా మళ్ళీ ఇచ్చాను ఆయనకు డబ్బులు. నా దగ్గర లేదు, తప్పు చేశాను, ఇస్తాను నేను. ఎందుకంటే నన్ను దీవించకున్నా నా 2 పిల్లలను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం వేసే పునాది మీద వారు కట్టబడాలి. వారు దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా మీరు నాకు పిల్లలన్నారు, ఆత్మీయంగా కూడా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు నేను చేసే వాటిని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరకరంగా నా పిల్లలను దీవిస్తాడు దేవుడు. ఆత్మస్మంది మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, ఆయన మిమ్మల్ని. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగునుగాక. చూడండి అప్పుడు ఎట్లా ఈ కాబోదు ఉంటుందా? ఇవి చేస్తే ఉంటుంది దేవుని ప్రభావం, చేయకపోతే ఈ కాబోదే అందులోకి వెళ్ళి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. ఇది నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకో, నీ కుటుంబానికి అన్వయించుకో, సంఘానికి అన్వయించుకో. ఎవరికెళ్ళి ప్రభావం రావాలి? మనకు యేసయ్యలోకి వెళ్ళి ప్రభావం రావాలి. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నది? మీ కోతవారి కేకలు సైన్యంలోకి అధిపతగు ప్రభు యొక్క చెవులలో సొచ్చినవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై ఏమవుతారట? మీ డబ్బుతో భూమిని సుఖంగా జీవిస్తారు మీరు. ఇక్కడ ఏం చేస్తారు? సేవకులు కూడా మొరపెడతారట. సేవకులు చేసే ప్రార్థన కూడా దేవుని చెవులలో వస్తుందట. అది నువ్వు ఇవ్వకుండా, నువ్వు సరైన విధంగా దేవునికి ఇవ్వకుండా ఉంటే ఏమంటుండేనా? మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమంద మీ హృదయములను పోషించుకుంటారు. దినం అంటే ఏంటి? తీర్పు దినం నాడు ఏమవుతారట? మీరు ఎడిపోతారుగా. యూట్యూబ్లో వినేటోళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఈ వాక్యాన్ని. దేవునికి మహిమ, హల్లెలూయా. వినేవాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి, మనసు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. ఇంకేమంటున్నాడు ఆయన? మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపుతారు. ఎవరిక నీతిమంతుడు?
యేసయ్య కదా, అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు అని. ఇప్పుడు ఆయన ఎదిరించటం లేదు. ఆయన చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను మీరు అనొచ్చు, మీరు బ్రదర్ ఎట్లా ఇది అని. 3,000 5,000 మందికి వాక్యం చెప్పిండు యేసయ్య. కొండ మీద ప్రసంగం 3 రోజులకెళ్ళి వాక్యం బోధించండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అవునా కదా? 3వ దినం మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని అంటే, అప్పుడు పేతురు, యోహాను, యాకోబు వచ్చి ప్రభువా 3 దినములకెళ్ళి ప్రజల్ని వాక్యం వినుకుంటున్నారు, వారికి 3 దినములకి ఆహారం లేదు, వారు దారంట పోయి సొలిగి పడిపోతారేమో బలహీనులయ్యి అని అన్నారు. అయితే మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? చదివిలా ఎప్పుడైనా? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం చదివిలా? చెప్పిండా యేసయ్య? చెప్పిండు. మరి అప్పుడు పేతురు అన్నాడు, మేము పోయి అడకొచ్చిన 300 దేనారాలను తీసుకొచ్చి పెట్టినా సరిపోదు ప్రభా ఇంతమందికి అని అంటే, మీ యొద్ద ఎవరికైనా ఏమన్నా తినడానికి ఉందా అన్నాడు ఆయన. ఎవరి దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నది? సో మా జోల అంటే ఒక చిన్న పిల్లోడు, వాడు ప్రార్థన కంటే బాగా గురుకుతాడు. వాడు పోతుంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది? 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య మీటింగ్ పెట్టిండు కదా, యేసయ్య వాక్యం విని పోతాను అమ్మ నేనంటే, సరే చిన్నపిల్లోడు ఆకలి అవుతుందని 5 రొట్టెలు 2 చేపలు పెడితే, ఈ పిల్లోడు వచ్చి యేసయ్య మాటల్లో మైమర్చిపోయాడు. ఆయన అసలు మా అమ్మ అన్నం పెట్టింది, ఇది తినాలన్న ఆలోచన లేదా పిల్లవానికి? ఉన్నదా? లేదు, మైమర్చిపోయాడు ఆయన దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీ పిల్లలను కూడా దేవుని మందిరాన్ని నడిపించాలి మీరు. దేవుడు వాళ్ళని దీవిస్తాడు వాళ్ళని. అయితే అందరిని అడిగితే పిల్లోడు ఏం చేశాడు? సహజంగా పిల్లల మనసు ఏంటిది? ఇస్తారా? ఇస్తారా? నేనైనా నువ్వైనా ఇయ్యని చిన్నపిల్లలప్పుడు మన అమ్మని మన నాడితే చెప్తారు. బుద్ధి తెలిసిన తర్వాత మనం ఇస్తాం కావచ్చు. ఇక కొంత పిసిన వల్ల తీయరు. ఇంకా నాలంటి వాడైతే నాకు తినకున్న పర్లేదు తీస్తాను నేను. కొన్ని రోజులు నేను తినకున్న వేరే వాళ్ళకి అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిండు ఆ చిన్నపిల్లోడు? యేసయ్య అడుగుతాడు ఇస్తావా అని అంటే ఇస్తానని ఇచ్చేసిండు ఆయన. తీసుకొని ఏం చేసిండు యేసు ప్రభు? మీరే చెప్పాలి. ఏం చేసిండు ఆయన? తిన్నాడు ఆయన? వీళ్ళు అనుకోవచ్చు యేసు ప్రభు బాగా ఆకలి అవుతుంది 3 రోజులు ప్రసంగం చేసినాని మంచిగా యేసయ్య సాటుకు పోయి మంచిగా తింటాడు కావచ్చు అనుకున్నారు. అంతేనా కదా? దేవునిస్తో తిన్నాడా యేసయ్య? తినలేదండి. ఏం చేశాడు ఆయన? చేతుల్లో పట్టుకున్నాడు, అవునా? తర్వాత ఏం చేసిండు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండు. వాటిని తీసుకొని చేతుల్లో తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవి విరవడము ప్రారంభించిండు. విరిచి వేస్తూ ఉంటే గంపలు నిండుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిండు? 100 మందిని ఒక వరుస, 50 మందిని ఒక వరుస, 20 మంది ఒక వరుస, 10 మంది ఒక వరుస కూర్చున్నబెట్టి మీరు వెళ్ళి వాళ్ళకు వడ్డించమన్నాడు ఆయన. ఆయన విరుస్తూనే ఉన్నాడు. వాళ్ళు తింటూనే ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు తిన్నారా? పేతురంటే అందరు తిన్నారు. అందరు కడుపు నిండా తిన్నారు. ప్రభా నేను చెప్తాను, ఏమైనా తింటే కడుపు నిండా తినండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఇక్కడ ఏమని గట్లు కాలేదన్నా కనబడుతుంది ఆట. గట్లు అంటే ఏంటిది? గుట్టలు కాలేదన్నా కనబడుతుంది. కడుపులో కాలేదు ఎవరికి తెలియదు. మేము హల్లెలూయా. చాలా అందరు తిన్నారు ప్రభా అన్నాడు. మరి కింద పడ్డ ఏం చేయమన్నాడు? చాలా వాళ్ళు తింటే కింద పడ్డే ప్రభా అంటే ఊడిసి పెంటలో పడేయమన్నాడా? పడేయమన్నాడా? ఏం చేసిండు ఆయన? చెప్పాలా నాకు జర షోడు, నాకు వినబడే షోలు. గంపలాలు ఎత్తి ఏం చేయమన్నాడు? దాచిపెట్టమన్నాడు ఆయన. అవునా కదా? మనం అన్నం కింద పడితే కూడా తొక్కుకుంటూ పోతుంది దాన్ని. అన్నం పెంట మీద పడేస్తాం మనం, అవునా? శాపం అది, దేవుని శాపం, యేసయ్య శాపం. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మెతుకు కింద పడ్డా, ఒక్క అన్నం మెతుకు కింద పడ్డా నీ కాలుతో తొక్కొద్దు దాన్ని, తెలుసా అండి? నీ కాళ్ళ కింద అన్నం ఉండకూడదు, తొక్కొద్దు దాన్ని. అది పాపం. అది తినే ఆహారం వ్యర్థం చేయొద్దు. మరి ఈయన విరుస్తాండి వచ్చింది కదా ఆహారం అనేది యేసయ్యది. ప్రతి ముక్కలైతే ఎన్ని గంపలైనాయి పేతురు అన్నాడు? 12 గంపలైనాయి ప్రభా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కింద పడ్డ ఆహారం కూడా తీసి భద్రం చేశాడు యేసయ్య. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు ఈ చిన్నపిల్లాడు ఇచ్చినవి మీరిచ్చే దశంభాగులు, మీరిచ్చే కానుకలను యేసయ్య తన చేతుల్లో తీసుకొని వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ మీదనే విరిచివేస్తాడు ఆయన. ఈ మర్మం తెలియదు చాలామందికి. నువ్వు ఇవ్వటం లేదంటే శాపం నీ మీదకి వస్తుంది. సాతానుగాడు నీ ఇంట్లో ఉంటాడు, ప్రభావం నీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది, నీ సంఘంలోకి వెళ్ళిపోతుంది ప్రభావం, నీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోతుంది ప్రభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ రోజుల్లో చూడండి, లెక్క పెట్టలే మనం ఇలాంటి క్రైస్తవులు. మరి వీళ్ళంతా పరలోక రాజ్యం పోతారని చెప్పిండు ఆయన. ఫియర్ నాట్ లిటిల్ ఫ్లోక్ అన్నాడు ఆయన. చిన్న మంద భయపడకుడి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లక్షల మందికి, కోట్ల మందికి పరలోక రాజ్యం ఇస్తానేనని యేసయ్య ఎక్కడా చెప్పలేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. వేవేల జనులు ఉన్నారు, లెక్కింపలేని జనులు ఉన్నారు వాళ్ళు. కానీ ఇండియాలోకి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, యూరోప్కి వెళ్ళి, భూమి పుట్టిన కాండి చివరి ఎంతవరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ జమ చేస్తాయి వాళ్ళు. ప్రకటన 19వ అధ్యాయంలో ఆ పెళ్లి కుమార్తె వేవేలు కలిదిగా పరలోకంలో దిగి రావటం చూశాడు ఆయన. ఇప్పుడు అంత్యకాలం ఉన్న వాళ్ళ అంటే లవోదిక సంఘకాలం ఉన్న వాళ్ళు మాత్రమే వారి గురించే మాట్లాడలేదు ఆయన. భూమి మానవుని తయారు చేసే కానుండి ఈ లోకాంతం వరకు ఎంతమంది అయితే ఆయన జగత్తు పునాది వేయబడకనుపు ఆయన జీవగ్రంథంలో యేసు క్రీస్తులో రాసుకున్నాడో వాళ్ళందరి గురించి మాట్లాడండి ఆయన. వాళ్ళందరూ తెల్లని వస్త్రం ధరించుకొని ప్రకటన 19వ అధ్యాయంలో పెళ్లి కుమార్తెగా దిగిరావడము ప్రారంభిస్తూ అంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కోణ అందులోని ఉండాలంటే ఇక నీ జీవితాన్ని సరి చేసుకోను. నువ్వు ఈ కాబోదు చేసుకోకు. నువ్వు నీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి, నీ కుటుంబ జీవితంలోకి వెళ్ళి, నీ సంఘం జీవితంలోకి వెళ్ళి సరి చేసుకో దేవునితోటి. కుటుంబ పరంగా సరి చేసుకో దేవునితోటి, సంఘపరంగా సరి చేసుకో దేవునితోటి. సరి చేసుకో, ఆరాధనలో సరి చేసుకో, దేవుని ఇచ్చే విషయంలో సరి చేసుకో, దేవుని గణపరిచే విషయంలో సరి చేసుకో, మందిరానికి వచ్చే విషయంలో సరి చేసుకో. ప్రతి దాంట్లో సరి చేసుకుంటే యేసయ్య ప్రభావము, ఆ రక్తస్రావము స్త్రీ తాకినట్టుగా నీలోకి కూడా ఆయన ప్రభావము దిగి వస్తుంది. ఆయన ప్రభావం అనగా ఆయన కృప. యేసయ్య కృప. పౌలు అనలేదా, జీవించువాడ నేను కాదు, యేసు క్రీస్తు కృపనే నాలో నివాసము చేయుచున్నది. మీరు యేసయ్య కృప అయినలో నివాసము చేస్తే ఈయన నడికట్లను తీసుకోపోయి రోగులకైతే బాగుకాలేదు వాళ్ళు. ఇప్పుడు ప్రభావం అంటే ఏంటిది? దేవుని కృప. పర్వతములు తొలగినను నా కృప నిన్ను తొలగిపోదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఈ కొండలు పర్వతాలు తొలగిపోతాయి కావచ్చు, కానీ యేసయ్య కృప కనుక నువ్వు పొందుకుంటే ప్రియ సోదరి సోదరుడా, ఆయన కృప నిన్ను దాటిపోదు. అబ్రహాము అన్నాడు, నీ కటాక్షం నా మీద ఉంటే ప్రభా నన్ను దాటిపోకు ప్రభా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యేసయ్య అబ్రహామును దాటిపోలేదు ఆయన. ఈరోజు ఆయన కృప నీ మీద ఉంటే, ఆయన కృప నా మీద ఉంటే, ఆయన కృప నీ ఇంట్లో ఉంటే, ఆయన కృప నీ సంఘంలో ఉంటే నిన్ను దాటి యేసయ్య వెళ్ళాడు. ఆయన బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తాయి, ఆయన ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి, ఆయన సన్నిధి నీతో ఉంటుంది, ఆయన ప్రభావం నీతో ఉంటుంది. ఆయనకి ఎన్ని ఉన్నాయో నావన్నీ మీ అన్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. నావన్నీ మీవి అన్నాడు యేసయ్య. ఆయన ఎన్నైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనే. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు యేసయ్య మనతో ఉండాలనుకుంటే మనం ఈకా బోధుగాలో ఉండకూడదు. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఆయన కృప మనమే నుండునుగాక. ఆయన కృప నామేనా, కుటుంబమైనా, సంఘమైనా, మీ అందరి తలలమైనా యేసు క్రీస్తు నామంలో ఆయన కృప ఉండునుగాక. లక్ష్యం ఏంటంటే ఏ చేతనైనా మేము ధనవంతులము, కోటీశ్వరులము కావాలి, లగ్జరీ అనుభవించాలి. మేము మంచిదే, దేవుని దీవించి ఇస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేదవానికి ఉండమని నేను అనటం లేదు, నేను చెప్పాను. నేను ఒకవేళ నేను అలా చెప్తే నాది బోధ తప్పు బోధ అయితే నాది. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? మీలో పేదలు ఉండరని దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యనే చెప్పాడు ధర్మశాస్త్రంలో. కానీ పైన పెట్టాడు, ఏమని పెట్టాడు ఆయన? నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా విధులను మీరు ఆచరించి నడిచినప్పుడు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీలో పేదలు ఉండరు అన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు దేశాన్ని చూసి ప్రపంచం వణుకుతా ఉన్నది. ఎంతమంది అట?
90 లక్షల జనాభా తిప్పి కొడితే మన తెలంగాణ అంతా కూడా లేదా జనాభా 90 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో చూసి ప్రపంచంలో దేశాలు భయపడుతున్నాయి. ఎందుకండి? తోటి దేవుడు. ఈరోజు మనం క్రైస్తవులం ఆదివారం ఆరాధన చేసుకుంటున్నాం, వాళ్ళు నిన్న శనివారం ఆరాధన జరుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదుల మత గ్రంథం తోరా ధర్మశాస్త్రం తీసి యాజకుడు చదువుతా అంటే తలలు వంచి ఆమేనంట అంటారు వారు. మీరు యూట్యూబ్లో చూడండి, ఇస్రాయల్ దేశంలో సాటర్డే రోజు మొత్తం ప్రతి షాప్స్ మొత్తం ఇండ్లు మొత్తం క్లోజ్ ఉంటాయి, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంటాయి. ఎవరు చెప్పిండ్రు? వాళ్ళకి ఎవరు నేర్పించారు? ధర్మశాస్త్రం ఇచ్చి దాదాపు 8 సంవత్సరాలు, 2000 సంవత్సరాల కంటే ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత, హల్లెలూయా. మరి ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి వణుకుతాను. మరి అక్కడ ఏలి దినంలో చూస్తే ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకొని పోయారు, దేవుని మందసాన్ని. ఎవరి ద్వారా దేవుని మందసం ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయింది? ఇశ్రాయేలు చేసే పాపను బట్టి కాదా? ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషాలను బట్టి కాదా? వారు వాక్యానికి లోబడకపోవటం వల్ల కదా? వారు వాక్యాన్ని ఎత్తుకొని జీవించకపోవటం వల్ల కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రేస్ నీ కొడుకు నీ మాట వింటలేడంటే ఎవరిది తప్పు? నీది తప్పు, దేవునిది కాదు. అర్థమైందా? అవునా కదా? ఎవరిది తప్పు? నీ బిడ్డ నీ మాట వినట్లేదంటే ఎవరిది తప్పు? నీదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ సంఘంలోకి వెళ్ళి పాస్టర్ మాట విశ్వాసం వినటం లేదు, విశ్వాసాల యొక్క కమిటీకి ఏర్పడారంటే ఎవరిది తప్పు? అక్కడ పాస్టర్ది తప్పు. వాక్యం బోధించాలి, సరైన విధంలో నడిపించాలి, వాక్యంను సత్యాన్ని బోధించాలి, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, వాక్యమును. కొంతమంది పాస్టర్లు ఒకళ్ళు నెగెత్తారు, ఒకళ్ళు దిగెత్తారు, తెలుసా అండి? అలా చాలామంది ఉన్నారు పాస్టర్లు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏదన్నా తప్పు చేసిండా డైరెక్ట్ వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసాను. ఇట్లా కూడా మాట్లాడితే బ్రదర్ వాళ్ళు చర్చికి రారు బ్రదర్, చర్చికి రారు బ్రదర్ వాళ్ళు. అంటే ఏం చూస్తున్నాను? క్వాలిటీ కాదు నువ్వు చూసేది. ఏం చూస్తాను? క్వాంటిటీ చూస్తున్నాను. దేవుడు ఏం చూస్తాడు? క్వాలిటీ చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? క్వాలిటీ కావాలన్నా క్వాంటిటీ కావాలన్నా? క్వాలిటీ కావాలి. అందుకే ఏమన్నాడు ఆయన? చిన్న మంద భయపడకుడి. అవునా కదా? పెద్ద మంద గురించి మాట్లాడిండా యేసయ్య? ఎక్కడైనా మాట్లాడిండా? ఓ 1,00,000 సంఘమా, నా సేవకుడా, నువ్వు 1,00,000 మందిని సంపాదించుకో, 10,000 మంది, 1000 మందిని, 500 మంది సంపాదించుకోను, నీ సంఘాన్ని పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పిండు. ఆయన ఫియర్ నాట్ లిటిల్ ఫోక్ అన్నాడు దేవుడు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యములు అనుగ్రహించడము తండ్రికి ఇష్టమై ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు ఆయన? దేవుడు ధనవంతులు ఉన్న ఒకవేళ వాళ్ళు వాక్యమును చక్కగా బోధిస్తూ ఉండొచ్చు దేవుడు అక్కడ. ఎందుకంటే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ యొక్క సంఘం 3,000 మంది సంఘం ఆయనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3,000 మంది సంఘం ఆయనకు. ఆయన సంఘాన్ని నడిపించలేక ఏమైపోయాడైనా, నన్ను బిలిసిన పిలుపు, సువార్తికుని పిలుపు, ప్రవక్త పిలుపు కాబట్టి నెవిలంగా సోదరుని అభిషేకించి మీరు సంఘం నడిపించమని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వాక్యం ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తప్పని మనం చెప్పడం లేదు మనం. కానీ 1000 మంది సంఘం ఉండొచ్చు, 500 మంది సంఘం ఉండొచ్చు, 10,000 మంది సంఘం ఉండొచ్చు. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మానవ నాయకత్వం అక్కడ లేకపోతే నీ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఈ కాబోదు ఉండదు, ప్రభావం అక్కడికి వెళ్ళిపోదు. ఒకవేళ నీ కుటుంబం, నీ భార్య, నీ కుమారుడు, నీ కూతురు, నీ కోడళ్ళు, నీ మనుమలు, నీ మనవరాలు, నీ అక్కలు, నీ చెల్లెళ్ళు, నీ బంధువులు ఎవరైనా కావచ్చు, దేవునికి వాక్యానికి లోబడి జీవిస్తున్నారంటే నీ కుటుంబంలోకి వెళ్ళి ఈ కాబోదు పోదు అనగా ప్రభావం నీ కుటుంబంలోకి పోదు. దేవుని ప్రభావం నీ కుటుంబంలో ఉంటుంది. నీ కుటుంబంను దేవుడు దీవించడము ప్రారంభిస్తాడు. నీ కుటుంబంను దేవుడు ఆస్వాదించడము ప్రారంభిస్తాడు.
అదేవిధంగా నువ్వు వ్యక్తిగతంగా దేవునికి లోబడి జీవిస్తే, వాక్యానికి లోబడి జీవిస్తే, నీ ప్రవర్తన ముందు దేవుని యొక్క వాక్యం పెట్టుకుంటే, నీ ఆలోచన ముందు దేవుని యొక్క వాక్యం పెట్టుకుంటే, నీ ఉద్దేశం ముందు దేవుని యొక్క వాక్యం పెట్టుకుంటే, ప్రియ సోదరి సోదరుడా, ఆ వాక్యాన్ని చూసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటే, నీలోకెళ్ళి ఈ కాబోదు పోదు అనగా ప్రభావం నీలోకెళ్ళి బోదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నిన్ను దేవుడు దీవించడము ప్రారంభిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ప్రభు ఆస్వాదించడము ప్రారంభిస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం? ఓవర్లుక్ చేస్తాం. మనం ఏం చేస్తామండి? ఓవర్లుక్ చేస్తాం. మనం ఒక లేఖనం చూపిస్తాను నేను, సమయం అవుతుంది. ఇశ్రాయేలు సంఘం అక్కడ చెడిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు హోలీ నడిపిస్తున్నప్పుడు. మొదటి వాక్యం నుండి లేఖనికలు చదవండి. పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 లేఖనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఇక్కడ యాకోబు కాదు మాట్లాడేది, యాకోబులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖనమైనది ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. పోయిన వారం మనం చూసాము ఒక ధనవంతుని గురించి బైబిల్లో, లూకాసు వార్తలు. ఏమంటున్నాడు ఆయన? మస్తు పంట పండింది ఆయనకు. క్వాలిటీ చెప్పాడు. ఏమన్నాడు? తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. 4 క్వాలిటీస్. కొట్లు విప్పాడు, కొట్లను పడగొట్టి పేద కట్టేశాడు ఆయన. అవునా కదా? ప్రవక్త చెప్పాడు, ఈరోజు బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకుంటారు బ్యాంకులల్లో. ప్రవక్త చెప్తాడు ఆయన. పోయిన వారం వాక్యం వినండి, చెప్తాడు. అక్కడ చదివి చూపించాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతులు ఏముంటాయి? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. దేవునికి మేము హల్లెలూయా. బ్యాంకులలో దాచిపెట్టుకుంటా అంటారు వాళ్ళు. విస్తారమైన డబ్బు ఉంటాయి వారికి. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు, మీ మీదికి వచ్చే ఉపద్రవం గురించి మీరు ప్రలాపించండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ధనవంతులు అవుతున్నారు? వారు మీ ధనము చెడిపోయేను. ఏమైపోయింది మీ ధనము? డబ్బు ఎవరైతే దాచిపెట్టుకుంటారో వాళ్ళ ధనం ఒకరోజు చెడిపోతే వారు. చెప్తానండి, ఇప్పుడు నేను బాగా సంపాదించుకున్నా, నాకు దేవుడు ఇచ్చిండు, ఒక కొడుకు ఉన్నాడు, నా బిడ్డ ఉన్నది. ఇరవై పెద్ద అయినంత మొత్తం తాగుపోతాయి, డబ్బు మొత్తం దుబారా చేసాను అనుకుని ఏం ఉపయోగం అండి అది? దాని ద్వారా దేవునికైనా మహిమనా? మహిమ వస్తుందా దేవునికి? వస్తుందా అండి? ఏమన్నా మహిమ వస్తుందా? కాదు కదా. అంటే ఏమైపోతే ధనము, నేను సంపాదించిన ధనము నా కొడుకు కానీ నా కూతురు కానీ దేవుని వాక్యానికి లోబడక దేవునికి విధేయత కలిగి జీవించకపోతే వారు చెడు ప్రవర్తన పెడితే డబ్బు చెడిపోతుంది కదా. అంతేనా కదా? మీ ధనము చెడిపోయానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు చెడిపోయింది? నేను నా పిల్లలను సరిగ్గా పెంచలేదు, నేను లేదంటే నా సంఘంను క్రమంలో పెట్టలేదు నేను. కొన్ని సంఘాలు రాసులుగా పోతారాడ 800 900 లెక్క పెడతా అంటే ఎంత దోశ అంతా జేబులలో పోసుకుంటారు తెలుసా అండి? ఇక కొన్ని సంఘము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను. దేవునికి మహిమ, హల్లెలూయా. మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి. నువ్వు డబ్బు బంగారు రూపు దాచిపెట్టుకున్నావా, వెండి రూపాయలు దాచిపెట్టుకున్నావా? తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరము తినివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా కదా? నేను చెప్తలేను, యాకోబులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ధనవంతులైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ధనవంతులైన పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సరే, నువ్వు ధనవంతుడివై 10 మంది సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. ఓ 100 మంది సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. ఓ 10 మందికి అన్నం పెడుతున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. కృష్ణులలో సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. అనాథలో సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. వృద్ధులకు సాయం చేస్తున్నావా? విధురంలో సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. పేద సేవలకు సాయం చేస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక. దేవుని మందిరాలు కట్టిస్తున్నావా? దేవుని నిన్ను దీవించునుగాక.
ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేయకుండా ఎవరైతే బిగబట్టుకుంటారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ బంగారము మీ వెండి తుప్పుపట్టినవి అవి మీ మీద సాక్ష్యము చెప్తాయంట. సాక్ష్యము కొండి అగ్ని వల్ల మీ శరీరం తినివేయను. అంత్య దినమందు ధనము కూర్చుకొంటివి. సమకూర్చుకున్నాడట. అంత్య దినముల కోసము డబ్బును సమకూర్చుకొంటివి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక. ఎవరికి ఇయ్యక దాచిపెట్టుకున్నట్టు వీళ్ళు అంటే ఏంటి? పంట కదా అమ్మ. వ్యవసాయం మీరు పొలం వేస్తారామా? మీ పంట కోస్తే ట్రాక్టర్ తోట దేంతో కోపిస్తావు. ట్రాక్టర్ కిరాయి ఇవ్వకపోతే ఊరుకుంటాడా? దినమంతా నెలంతా పని చేస్తావు, దినమంతా పని చేస్తావు. నువ్వు పని చేసిన డబ్బులు ఏవి ఊరుకుంటావా? ఊరుకుంటారా? గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాం, టీచర్ జాబ్ చేస్తా ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం, ఇలా కూలి పనికే పోతాం మనం. సాయంత్రం దిగిన వెంటనే సార్ నాకు కూలీ అంటే ఇవ్వకపోతే ఊరుకుంటారా? అవునా కదా? అంతేనా కదా? ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, అంటే పంట కోసే పనివారికి ఇయ్యక. ఇప్పుడు ఆత్మ సంబంధం తీసుకుంటే ఎవరు వీళ్ళు? లోకంలోకి వెళ్ళి పంటను మిమ్మల్ని కోస్తున్నాం మేము, అంతేనా? మాకియ్యక అనగా దేవుని సేవకులకు ఇయ్యక ఎవరైతే చేతులు బిగబడతారో వారి గురించి మాట్లాడుతుండే దేవుడు. గులుగుతా అంటారు, సనుగుతా అంటారు కొంతమంది. వాక్యం ఎప్పుడు రెండంచెల ఖడ్గము కంటే వాడగలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఎవరికి మొరపెడుతున్నది? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? క్రైస్తవుల గురించి మాట్లాడుతుండా, అన్యుల గురించి మాట్లాడుతుండా ఆయన? ఇక చాలామంది అన్యుల గురించి బ్రదర్ వాక్యం దేవుడు చెప్పేది. ఎక్కడ దేవుడు అన్యుల గురించి మాట్లాడాడండి? ఆయన ఏం చేసినావట? మోసముగా మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతగు ప్రభు యొక్క చెవులలో సొచ్చి ఉన్నవి. ఏం చేస్తాను? దేవునికి మొరపెడతా ఉన్నది. మొరపెడితే ఆ దశం భాగమే నువ్వు బిగబడ్డ దశం భాగం ఏం చేస్తుంది? నిన్ను ఇబ్బంది పెడుతుంది, నీ జీవితాన్ని. సో ఈ విధంగా చాలా సంఘాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా వర్తిస్తుంది, కుటుంబపరంగా వర్తిస్తుంది. ఇంకేం చెప్పాలంటే ఆ పాస్టర్ కూడా దశం భాగం చేయాలి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమవుతుందండి? ఈ కాకపోతే ప్రభావం వెళ్ళిపోతుంది, నీ జీవితంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది, నీ సంఘంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది, నీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ. హల్లెలూయా. నావన్నీ మీవి అన్నాడు యేసయ్య. ఆయన ఎన్నైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మనతో ఉండాలనుకుంటే మనం ఈకాబోధుగాల ఉండకూడదు. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఆయన కృప మనమే నుండునుగాక. ఆయన కృప నా మీద, కుటుంబమైన, సంఘమైన, మీ అందరి తలలమైన యేసుక్రీస్తు నామంలో ఆయన కృప ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.